గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నమ్రతాస్ వెల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. అండ్ ఇవాళ అయితే నేను మీతో ఇంకొక షాపింగ్ బ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్లీ షాపింగ్ బ్లాగ్స్ షేర్ చేసి అయితే చాలా రోజులు అయిపోయింది కదా. అవును, అంటే ఈ మధ్యలో మమ్మీ నేను పెద్దగా బయటకు వెళ్ళట్లేదు అనమాట. షాపింగ్ బ్లాగ్ చేయాలి అంటే మమ్మీతోనే బయటకు వెళ్ళాలి. సో ఏంటి అంటే ఇంకా మేము బయటకు వెళ్ళడం మొదలు పెడితే ఇక మాకేం ఉండదు, అలిసిపోవటం లాంటివి ఏమి ఉండదు అనమాట. ఫుల్ తిరుగుతూనే ఉంటాము. బట్ రీసెంట్ టైమ్స్లో ఈ ఒమిక్రాన్, కోవిడ్ వీటి వల్ల చాలా తక్కువ వెళ్ళాము బయటికి. అండ్ వెళ్ళినా కూడా ఏంటి అంటే ఒక షాప్లోకి వెళ్ళడం, మా వర్క్ చేసుకోవడం, వచ్చేయటం, అంతే తప్పితే ఎక్కువ ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు అసలు ఈ మధ్యకాలంలో. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇవాళ అయితే వెళ్దాం అనుకుంటున్నాము మేమిద్దరం బయటకి. సో కొన్ని పనులు ఉన్నాయి అండ్ ఫుట్వేర్ కానివ్వండి, కొన్ని డ్రెస్సెస్ ఇలా చూద్దాం అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తాం ఏంటి అన్నది అయితే వీడియోలోనే క్లారిటీ వస్తుంది. చెప్పా కదండి, అస్సలు వెళ్ళటం మానేసాము. అంటే కాలేజ్ టైంలో అయితే కాలేజ్ డ్రెస్సెస్ కోసం అటు ఇటు వెళ్తూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడైతే అసలు లేదు, చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం అనమాట. సో ఇవాళ అయితే ఆ వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. బిఫోర్ వీ గో నేనైతే మీతో ఒక స్కిన్ కేర్ షేర్ చేసుకుందాం అనుకున్నా. స్కిన్ కేర్ అంటే ఇది మోస్ట్ లైక్లీ టు బీ లిప్ కేర్ అనమాట. ఎప్పుడు నార్మల్గా మనం స్కిన్ కేర్ కానివ్వండి, హెయిర్ కేర్ కానీ ఇలా చేస్తూనే ఉంటాం. బట్ మనం వచ్చేసరికి లిప్ కేర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన లిప్స్ ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటాయి. బికాస్ దానికి ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ ఉండదన్నమాట. సో మనం దానికి బయట నుంచి స్కిన్ కేర్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే ప్రోడక్ట్ వచ్చేసరికి మామా ఎర్త్ విటమిన్ సి లిప్ కేర్ అనమాట. దిస్ ఈజ్ సో క్యూట్ అంటే సో క్యూట్. ఇదేంటి అంటే 100% న్యాచురల్ లిప్ కేర్ కిట్ అనమాట. మీరు దీన్ని ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుందంటే, సో యూ క్యాన్ సీ దిస్. మనకి ఇక్కడ లిప్ మాస్క్ అన్నది వస్తుంది. అంటే దిస్ ఈజ్ ఎ 2-in-1 ప్రోడక్ట్. మనకి లిప్ మాస్క్ అన్నది వస్తుంది అండ్ లిప్ స్క్రబ్ అన్నది కూడా వస్తుందండి ఒకటే ప్యాక్లో. సో క్యూట్ ఉందన్నమాట. సో ఇక్కడ అయితే మనకి లిప్ మాస్క్ అన్నది వస్తుంది అండ్ కింద వచ్చేసరికి విత్ దిస్ సో సాఫ్ట్ లిప్ స్క్రబ్ వస్తుంది మనకి. వీ గాట్ దిస్ స్పాచులా టు. మనం హ్యాండ్స్ అన్నీ యూజ్ చేయకుండా యూజింగ్ దిస్ వీ కెన్ టేక్ ఇట్ అనమాట. సో మనం ఏంటి అంటే నార్మల్ ఫేస్కి ఎలా అయితే స్క్రబ్బింగ్, మాస్కింగ్, మసాజ్ ఇలా చేస్తూ ఉంటామో మనం లిప్స్కి కూడా సేమ్ యాజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మామా ఎర్త్ది. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి మనకి నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లోనూ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళకి ఒక అఫీషియల్ యాప్ అన్నది ఉంది అండి. సో మీరు అది కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఏంటి అంటే మీకు అప్డేట్స్ అన్నీ మీకు ఫోన్కే వచ్చేస్తాయి. ఆల్సో వాళ్ళకి వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, లేదు అనుకుంటే మీరు అక్కడ షాప్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ నేను నా కూపన్ కోడ్ ఇస్తున్నాను, NAM2022. సో అది యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ అన్నది వస్తుంది ఈ ప్రోడక్ట్స్ మీద. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇవాళ అయితే నేను ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది అన్నది ముందు షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మనం దీన్ని యూజ్ చేసేసుకుందాం మన లిప్స్ మీద. ఇవేంటి అంటే మనకి దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి లెమన్ అండ్ వాల్నట్ ఏంటి అంటే ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం లెమన్ కూడా. సో కావాలి అంటే వీ కెన్ యూజ్ దిస్ స్పాటులా. సో మీరు చూడగానే ఈజీగా తీసేసుకోవచ్చు అండ్ వీ కెన్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ ఆన్ అవర్ లిప్స్. యూజ్ చేసి జస్ట్ ఒక 2 to 3 minutes సర్క్యులర్ మోషన్లో మనం మసాజ్ చేసేసుకోవడమే మన లిప్స్ని అంతా కూడా. సో ఇలా చేస్తూ ఉండాలి. ఇదేంటి అంటే దీనిలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి లెమన్ అండ్ వాల్నట్. లెమన్ ఏంటి అంటే మనకి పిగ్మెంటేషన్ కానీ సమ్టైమ్స్ బ్లాక్ లిప్స్ అన్నవి వస్తూ ఉంటాయి కదా. సో పిగ్మెంటేషన్ తగ్గించడానికి లెమన్ బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో వాల్నట్ ఏంటి అంటే ఎక్స్ఫోలియేట్ చేసి మన దానిలో లిప్స్ మీద ఉన్న డ్రై ప్యాచీ లిప్స్ ఉంటాయి కదా, సో ఆ డ్రైనెస్ అంతా తగ్గించడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మనకి ఏంటి అంటే ఆ వాల్నట్ అనేది కూడా చాలా చిన్నగా ఉందన్నమాట. సో అదేమీ మన లిప్స్ మీద హార్ష్గా యాక్ట్ చేయదు, చాలా సింపుల్గా. సో మనం జస్ట్ కొంచెం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఏదైనా టిష్యూ కానీ టవల్ కానీ తీసుకొని నార్మల్గా దీన్ని రబ్ చేసేసేయచ్చు. నైస్. అండ్ దాని తర్వాత మనకి వచ్చేసరికి లిప్ మాస్క్ అండి. ఇది లిప్ మాస్క్ వచ్చేసరికి మీరు ఎప్పుడన్నా యూజ్ చేయొచ్చు. కావాలి అంటే మీరు ఇట్స్ లైక్ నైట్ మాస్క్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదు మార్నింగ్ అన్నా యూజ్ చేయొచ్చు. సంబట్ లిప్ బామ్లా కూడా మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు దీన్ని వచ్చేసరికి. అండ్ యూ కెన్ సీ ద కలర్ ఎంత బాగుందో ఈ కలర్ వచ్చేసరికి. అండ్ ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ మనం తీసుకొని కొంచెం లిప్స్ మీద అప్లై చేసుకోవడమే. అండ్ దీనిలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి షీ బటర్ అండ్ టర్మరిక్ ఆయిల్ అండి. టర్మరిక్ ఆయిల్ వచ్చేసరికి మనది మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది.
చేస్తుంది. సో మనకి షీ బటర్ వచ్చేసరికి సూతింగ్ డ్రై లిప్స్ అన్నది అండ్ చాప్డ్ లిప్స్ అన్నవి ఉంటాయి కదా, అవన్నీ తగ్గిస్తుంది. అండ్ ఆల్సో సన్ డ్యామేజ్ నుంచి మనకి ఇది ప్రొటెక్షన్ అన్నది ఇస్తుంది. సో మనం కొంచెం తీసుకొని సో దట్స్ ఇట్. ఇంతే, ఈ ప్రోడక్ట్ని మనం ఇంత సింపుల్గా యూజ్ చేసేసుకోవచ్చు. వీ ఆల్ నో మామాఎర్త్ వాళ్ళకి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ ఉంది. మీరు చేసే ప్రతి ఆర్డర్కి వాళ్ళు ఒక ప్లాంట్ని ప్లాంట్ చేస్తారు. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ ప్లాస్టిక్ పాజిటివ్ ప్రోడక్ట్, అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్లాస్టిక్ కన్నా కూడా వాళ్ళు రీసైకిల్ చేసే ప్లాస్టిక్ ఎక్కువ. ఇది వచ్చేసరికి మనకి ఇండియాస్ ఫస్ట్ సేఫ్ సర్టిఫైడ్ విటమిన్ సి లిప్ కేర్ ప్రోడక్ట్ అనమాట. ఇట్ ఈస్ డర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ అండ్ క్రూయల్టీ ఫ్రీ. సో ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని అయితే ఒకసారి ట్రై చేసేయండి. ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇప్పుడు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళామన్నది వీడియోలోనే చూద్దాం. సో ఫస్ట్ అయితే మేము పంచముఖికి వచ్చేసామండి. పంచముఖి వచ్చేసరికి పీవీపీ రోడ్లో ఒక షాప్ ఉందన్నమాట ఎండింగ్లో. సో క్యాజువల్గా అక్కడ ఏదో చూద్దాము అని చెప్పి వచ్చాము. సో ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మేము వెళ్ళటం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో చూస్తున్నాం కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ ఒకసారి ట్రై చేయొచ్చు, బాగుంది ఇక్కడ అయితే. అంటే మీకు టాప్స్ కానివ్వండి, శారీస్ ఇట్లాంటివన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ముందైతే ఇంకొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ అంతా చూసుకొని మేమైతే ఇక్కడికి వచ్చేసాం. అండ్ ఇది అయితే చేనేత ఎగ్జిబిషన్ అండి. ఇది ఆల్మోస్ట్ నేను సెకండ్ టైం అనుకుంటా రావటము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను వీడియో కూడా మీతో క్లియర్గా షేర్ చేసుకున్నా. ఆ వీడియో ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను, కావాలి అంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఇది 1 or 2 daysలో అయిపోతుంది అనమాట. సో ఇంకేమన్నా కొత్త ఇయర్ రింగ్స్ కానివ్వండి, నైట్ వేర్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయేమోనని చెప్పి చూద్దామని వచ్చాము. సో ఇయర్ రింగ్స్ చూడొచ్చు. ఆబ్వియస్లీ ఇక్కడ 2 stalls ఉన్నాయి ఇయర్ రింగ్స్, బట్ చాలా బాగున్నాయి. అండ్ నేను లాస్ట్ టైం బిషప్ గ్రౌండ్స్లో పెట్టిన ఎగ్జిబిషన్లో మీకు ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూపించా, ఇప్పుడు చూపిస్తాను. అవి అక్కడ నాకు 700 రూపీస్ చెప్పారు, ఇక్కడ వచ్చేసరికి 450 రూపీస్ చెప్పారండి. ఇదిగో ఈ ఇయర్ రింగ్సే, ఇక్కడ 3 కలర్సే ఉన్నాయి, అక్కడ ఇంకొక 4-5 కలర్స్ ఉన్నట్టున్నాయి. బట్ కాస్ట్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది. అండ్ సమ్ కలంకారీ టైప్ లెహెంగాస్ కానివ్వండి, కుర్తీస్ ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లో. అండ్ ఈ లెహెంగా వచ్చేసరికి మనకి 500 రూపీస్ చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. బట్ ఏంటి అంటే ఆన్లైన్కి బయటకి కాస్ట్ డిఫరెన్స్ అన్నది మనకి బాగానే ఉంటుంది అనమాట. సో ఊరికే ఒక రౌండ్ వేసి వద్దాము అన్నట్లు వెళ్ళాం. అండ్ అక్కడ రెడ్ డ్రెస్ ఉంది కదా, అది కూడా చాలా బాగుందండి. అది 1900 రూపీస్ చెప్పారు. రీజనబుల్లా అనిపించింది. బికాజ్ ఎక్కడైనా సరే అంతే కాస్ట్ ఉంటున్నాయి కదా బయట కూడా మనకి. బట్ దీని క్వాలిటీ ఎంతవరకు ఉంటుంది ఏంటి అన్నది ఐడియా లేదు. సో ఊరికే ఒక రౌండ్ వేద్దాం అన్నట్లు వచ్చామన్నమాట మమ్మీ నేను. ఇది అయితే బాపు మ్యూజియం దగ్గర పెట్టారండి ఈ ఎగ్జిబిషన్ వచ్చేసరికి. ఇది చేనేత ఎగ్జిబిషన్ అనమాట. సో ఇందాక చూపించిన స్టాల్ అండ్ ఈ స్టాల్, ఈ రెండే అనమాట ఇయర్ రింగ్స్ ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత మేమైతే నెక్స్ట్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోయాము. అంటే చెప్పా కదా ఫుట్వేర్ తీసుకోవాలనుకుంటున్నా అని చెప్పి. సో మెయిన్గా ఫుట్వేర్ కోసం వచ్చామన్నమాట. సో వచ్చాం కదా, అలా ఒక రౌండ్ వేస్తున్నాం. అంటే డ్రెస్సెస్ మోడల్స్ ఏమన్నా బాగున్నాయా ఏంటి అని చెప్పి. బికాజ్ కోట్ బ్రాండ్లో డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. లాస్ట్ టైం నేను నా బర్త్డేకి వేసుకుంది ఇక్కడే తీసుకున్నాను. సో అలాంటి మోడల్స్ ఏమన్నా దొరికితే ఈజీగా పిక్ చేసేసుకోవచ్చు అని చెప్పి చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఫుట్వేర్ మీద కొన్ని పర్టికులర్గా ఉన్న వాటి మీద ఆఫర్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ హీల్స్ అనమాట ఇప్పుడు నేను వేసుకుంటుంది. బట్ నాకేంటి అంటే డైలీ వేర్వి కావాలి అని చెప్పి ఎక్కువ లైఫ్ స్టైల్లోనే తీసుకుంటా ఫుట్వేర్. ఈ జింజర్ బ్రాండ్వే నాకు సెట్ అవుతాయి. ఎందుకంటే నా లాస్ట్ టైం ఇప్పుడు పక్కన ఉన్నాయి కదా బ్లాక్ ఫుట్వేర్ చూస్తే కనుక వాటిని నేను అరకు వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. అక్కడ లంబసింగి ట్రెక్కింగ్ కూడా నేను వాటి మీదే చేశానండి. బట్ అవి అయితే ఏమీ అవ్వవు, అంత స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. బట్ ఏంటి అంటే ఈసారి అన్ని స్లైడ్సే ఉన్నాయి. నేను స్లైడ్స్ కాకుండా వేరే మోడల్ తీసుకుందాము అని చెప్పి ట్రై చేశా. బట్ అన్ని స్లైడ్సే ఉండడం వల్ల తీసుకోలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ టైమ్స్ నుంచి నేను అన్ని స్లైడ్స్ అన్ని స్లైడ్సే వేస్తున్నాను. సో ఇక్కడైతే ఇవి చూసారా లావెండర్వి ఇట్లాంటివి ఎక్కువ స్లైడ్స్ ఉండడం వల్ల నేను ఇంకా అక్కడైతే తీసుకోలేదు. నెక్స్ట్ జూడియోకి వెళ్దాం అనుకున్నాను. జూడియోలో ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి ఇంకా అక్కడ అయితే వదిలేసాను అనమాట. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇక్కడైతే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి ఇయర్ రింగ్స్. చూసారా ఈ చిన్న బుట్టలే 400 రూపీస్ ఏమో ఉన్నాయి. సో మనం ఎగ్జిబిషన్లో చూసిన వాటికి ఇక్కడికి కంపారిజన్ ఉండదు అనమాట. ఇక్కడ కొనటం అంటే కాస్త ఓకే అనుకోవటమే మనం. అండ్
ఇక్కడ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ జూడియోకి వెళ్ళిపోదామని చెప్తున్నాం. అండ్ మాకు బండి ఉంది కదా, సో బండి మీద ఈజీగా తిరిగేస్తూ ఉంటాం అనమాట, పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, ఏమన్నా ఉన్నా లోపల పెట్టేసుకుంటూ ఉంటాము. స్కూటీ ఉండడం వల్ల ఇది ఒక్కటే ప్లస్ పాయింట్ మాకైతేను. దిస్ ఈజ్ జూడియోకి అయితే వచ్చేసాం ఇప్పుడు. అండ్ జూడియోలో కూడా డ్రెస్సింగ్ కానీ ఫుట్వేర్ కానీ ఇవన్నీ బాగున్నాయండి. సో కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను మీకు నేను. ఇవి వచ్చేసరికి పలాజో సెట్స్ అనమాట. ప్రజెంట్ సమ్మర్ వేర్కి పర్ఫెక్ట్గా ఉండేలా పెట్టారు అన్నీ కూడాను. సో ఇంకా అక్కడ అలా షాపింగ్ చేస్తూ ఉండే, ఏమన్నా బాగుంటే తీసుకుందామని చెప్పి చూస్తున్నా. ఇవన్నీ పలాజో సెట్స్, బట్ పలాజో సెట్స్తో ప్రస్తుతం నాకు యూజ్ లేదు, ఇంట్లో ఉన్నాయన్నమాట కొన్ని సెట్స్ వచ్చేసరికి. సో పలాజో సెట్స్ కాకుండా ఇంకేమైనా జీన్స్ టాప్స్ లాంటివి ఉంటే చూడొచ్చు అని చెప్పి అట్లా చూస్తున్నా. ఏదైనా మోడల్ నచ్చిద్దేమో అని చెప్పి ఇంకా షాపింగ్కి వెళ్తే అట్లా చూస్తూ ఉంటాం కదా. సో ఏవో డిఫరెంట్ మోడల్స్ ఉంటే అవన్నీ మమ్మీకి చూపిస్తున్నాను అనమాట. ఇది ఇట్లుంది, ఇది ఇట్లా ఉంది అని చెప్పి. ఇంకా ఇక్కడ అయితే ఏదో టాప్ దొరికింది, కానీ దాన్ని పలాజోతో పేర్ చేస్తే ఎలా ఉంటుందని చూస్తున్నా. బట్ ఇదేంటి అంటే ఫుల్ బ్లూ అయిపోతుంది. సో వెనక ఏదో కనబడితే తీస్తున్నాను అనమాట. అంటే కొంచెం వైట్ ఆరెంజ్ అలా ఉంది కదా, కాంట్రాస్ట్ ఉంటుంది అని చెప్పి. ఇదైతే సెట్ అయింది అనిపించింది. చూసారా, మిర్రర్లో మా మమ్మీ కనిపిస్తుంది వెనకాల. బట్ ఈ పెయిర్ అయితే బాగుంది అనుకున్నాం నేను ఇంకాను. అంటే కొంచెం సెట్ అయింది అనిపించింది. ఫుట్వేర్ అన్నా కదండి. సో ఇక్కడ కూడా సమ్ డిఫరెంట్ టైప్ ఉన్నాయన్నమాట. కాస్త మరీ స్లైడ్సే కాదు, కొంచెం డిఫరెంట్ మోడల్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాను. అండ్ జూడియోలో వచ్చేసరికి కాస్ట్ రేంజ్ కూడా వెరీ రీజనబుల్, లైక్ 300-400కి కూడా మీకు మంచి ఫుట్వేర్ అయితే వచ్చేస్తాయి. బట్ వెతుక్కోవాలి మీరు కాస్త, అంటే ఏది మంచిగా ఉంది అని చెప్పి. ఇంకా ఏమైనా వేరే మోడల్స్ దొరుకుతాయేమోనని చెప్పి చూస్తున్నాను, కానీ ఎక్కువ ఏం సెట్ అవ్వాలా. బట్ ఇదైతే నేను ఫస్ట్ టైం అనమాట జూడియోలో తీసుకోవడము. అది వరకు చెప్పా కదా, లైఫ్ స్టైల్లోనే తీసుకుంటూ ఉండేదాన్ని ఫుట్వేర్. ఎందుకంటే నేను ఫుట్వేర్ ఈజీగా పాడు చేసేస్తాను. సో అందుకనే ఎక్కువ స్టాండర్డ్గా ఉండేలానే తీసుకుంటూ ఉంటా. బట్ ఇవి ఎంతవరకు వస్తాయి, క్వాలిటీ ఎంత ఉంటాయి అన్నది నాకు కూడా తెలీదు. ఈసారి యూజ్ చేస్తే కానీ నాకు ఎగ్జాక్ట్గా అర్థం కాదు. బట్ ఇక్కడ అయితే ఆల్మోస్ట్ 2 pairs తీసుకున్నట్టున్నాను నేను ఫుట్వేర్. చూడాలి అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది అయితే మాత్రం. బట్ ఫుట్వేర్ మోడల్స్ అయితే మాత్రం డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ జూడియోలో షాపింగ్ చేసేసిన తర్వాత అయితే వీ వెంట్ టు ఐస్ మ్యాజిక్. ఏంటి అంటే అప్పుడు నేను వీడియో చేశాను కదండి, ఆ వీడియో చూసి మా మమ్మీ అక్కడ నేను కాఫీ టేస్ట్ చేయాలి అన్నారు. సో అందుకని చెప్పి ఐస్ మ్యాజిక్కి తీసుకొచ్చి మమ్మీకి కాఫీ ఇప్పించి నేనైతే ఒక శాండ్విచ్ తీసుకున్నాను. అందులో ఇది మాకు పట్మట్లో పెట్టేసరికి ఇంకా దగ్గర అనమాట. ఎగ్జాక్ట్ ఎన్టీఆర్ సర్కిల్లో పెట్టారని చెప్పాను కదా, ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. అండ్ ఇక్కడ ఐ బటన్ కూడా పెడతాను, చూసేసేయండి. అండ్ మమ్మీకి కాఫీ కూడా నచ్చిందంట. షీ ట్రైడ్ ఇట్, ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. సో షుగర్ వేసుకొని ట్రై చేస్తూ ఉన్నారు. అంటే మేము షాపింగ్ చేసేటప్పుడు మాకు మధ్యలో ఫుడ్ కూడా కావాలండి. ఫుడ్ లేకపోతే నీరసం అయిపోతాం మేము. సో ఏదో ఒకటి కూడా మధ్యలో తింటూ ఉంటాం అనమాట. సో ఈసారి ఏంటి అంటే ఐస్ మ్యాజిక్లో తిందామని ఇటు సైడ్కి వచ్చేసాము. సో ఇంకా మమ్మీ నేను అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం, అలా మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట ఇద్దరము నాన్ స్టాప్. సో ఇది అయితే ఇవాళ వీడియో. ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం దాని తర్వాత, అంతే అండి. సో ఇది అయితే ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.